కొద్ది రోజుల క్రితం జరిగిన అనుమానాస్పద మృతి కేసులు తిరుపతి జిల్లా పిచ్చాటూరు పోలీసులు ఛేదించారు. మహిళ సుగంధి తన ప్రియుడు అరుల్ రాజ్తో కలిసి భర్త ఆంటోనీకి ఉరితాడు బిగించి 25వ తేదీన హత్య చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపాడు. అరుల్ రాజ్ సుగంధికి 12 ఏళ్ల నుండి పరిచయం ఉన్నారు. సుగంధికి పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధం ఉందన్నారు. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ముందస్తు ప్రణాళికతో భర్త ఆంటోనీని ప్రియుడితో కలిసి హతమార్చినట్లు సీఐ తెలిపారు. ఈ నెల 25న ఆంటోనీని మద్యం సేవించేందుకు రాత్రి 9 గంటలకు అరుల్ రాజ్ ఆహ్వానించినట్టు సీఐ రవీంద్ర వెల్లడించారు. జీఎస్ పురం సమీపంలో జనసంచారం లేని చోట పీకల దాకా మద్యం తాగించిన అరుల్ రాజ్ బైక్పై ఆంటోనీని వారు ఇంటికి తీసుకువెళ్లారు. ముందే తెచ్చుకున్న తాడును ఆంటోనీ మెడకు చుట్టి ప్రాణం పోయే వరకు బిగించి చంపినట్లు నిందితులు అంగీకరించారని సీఐ చెప్పారు. ఆంటోనీ అనే వ్యక్తిని మొన్న రాత్రి 25వ తేదీ రాత్రి చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధి అనే ప్లస్ ఆమె లవర్ అరుల్ రాజ్ ఇతను వచ్చేసి ఇరువాయి గ్రామం. ఈ అమ్మాయిని కూడా ఇరువాయి గ్రామం పుట్టినట్లయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం ఉరేసి తాడుతో ఉరేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు. జిఎస్ పురం గ్రామానికి చెందిన